రాజపుజ్యమేడు అవమానం ఒకటి. పాపం కుంభరాశి వారికి కూడా ఈ సంవత్సరం కొంత మిశ్రమంగా ఉంటుంది. ఎందుకంటే కుంభంలోకి శని, బృహస్పతి 5వ స్థానంలో ఉండటం, శని ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని కొంత ప్రభావం చూపిస్తాడు. ఎందుకంటే జన్మ శని నుంచి మారాడు. ఇప్పుడు మన ఉగాదికి రోజు కూడా మార్పు వచ్చింది కాబట్టి రాహు 1వ స్థానంలో రాహు వస్తాడు. కేతువు 7వ స్థానంలో. కొంత కఠినమైన పరిస్థితులను ఈ సంవత్సరం కుంభరాశి వారు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టకండి. కొంత జాగ్రత్తగా ప్రతి జీవితాన్ని పరిశీలన చేసుకోవలసిన సమయము. ఆత్మ పరిశీలన లేకుండా ముందటి అడుగు వేయవద్దు. స్త్రీలకు కూడా, కుంభరాశి స్త్రీలకు మధ్యస్థ ఫలితాలే ఉన్నాయి. కుటుంబాన్ని కాపాడుకుంటూ, ఆరోగ్యం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి అనారోగ్య సూచన బాగుంటుంది. రాజకీయ నాయకులకు తీవ్ర నిరాశ ఉంటుంది. జాగ్రత్తగా మౌనంగా ఉండటము. అందుకే కుంభరాశి వారికి సూచన ఏమిటి అంటే ఇంద్రాక్షి స్తోత్రము, దశరథుడు చేసిన శనైశ్చర స్తోత్రము, రావి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు, దత్తాత్రేయ క్షేత్ర దర్శనము మొదలైనవి చేస్తూ దేవుడి దగ్గరగా ఉండండి. మీకు అంతా బాగా జరుగుతుంది. మీనరాశి వారికి ఎలా ఉంటుంది?